ఇవాళ అందరికీ న్యాయం ఎట్లా జరగాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మీరు ఆలోచించండి. గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు అసెంబ్లీలో మన ఓన్లీ మాట్లాడించుకోవడం కాదు, అసలు సెక్రటరీ కదా ఎంట్రీ లేదు. ఓడైనా ముఖ్యమంత్రి సెక్రటరీ ఉండడం, ఇవాళ సెక్రటరీ కానీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో ఉండే ముఖ్యమంత్రి అంటే అప్పుడు 5 ఏళ్ళు కేసీఆర్ ఉండే. ఇవాళ ఎట్లుంటే సెక్రటరీ కిలకిల ఆడుతున్నాడు మొత్తం ప్రతి మంత్రి పేజ్ దగ్గర 100 మంది. మరి ఇలా ప్రజావాణి ఓపెన్ అయింది అంటే మీరు పరిపాలన విధానం మీరు చూడండి, మార్పు ఎక్కడ ఉందండి. కాబట్టి మీరు అంత విఘ్నులు. మరి రాబోయే కాలంలో కూడా ఇదే ప్రేమతో ఇదే దాంతో మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ఇంకా కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు కొన్ని పెన్షన్ ఇస్తామన్నారు, ఇస్తలేరు. అవును, బాధతో ఇస్తాం. ఎందుకు ఇవాళ మీరు ఓట్లేసి గెలిపించింది మాకు 5 ఏళ్ళకి గెలిపించారు. మేము 5 ఏళ్లలో మేము ఇచ్చిన ఎజెండా మొత్తం అమలు పరుస్తాం, ఖచ్చితంగా అమలు పరుస్తాం 5 ఏళ్లలో. ఇంకా మేము వచ్చి 15 ఏళ్ళు అయింది. మీరు 5 ఏళ్ల తర్వాత మేము చెప్పినే చేయకుంటే మేము మళ్ళీ ఎలక్షన్లో మేము ప్రజలకు సమాధానం చెప్తాం. వాళ్ళని అడుగుతాం, మాకు చేత కాలేదో, లేకుంటే పైసలు లేవో, లేకుంటే కారణంతో మేము చేయలేదని చెప్తాం, క్షమాపణ చెప్తాం. లేకుంటే వాళ్ళకి చెప్తాం ఎందుకు చేయలేదు, ఒకవేళ చేయకుంటే. కానీ ఇప్పటి నుండే 15 ఏళ్ళు కాలే, 10 ఏళ్ళు ఏం చేయను ఏమైనా మాట్లాడుతాం. 24 గంటలు కరెంట్ ఇచ్చినందుక రైతులకు ఖాళీ ఫామ్ హౌస్లో ఉన్నావు, ఇంకెందుకే సబ్బుదాకుండా బిడ్డకు మాట మాట్లాడుతారు, అల్లుడు ఒక మాట మాట్లాడుతారు. కాబట్టి వాళ్ళు ఒక పిచ్చి వేసిన వాళ్ళకి మొత్తము నెత్తి ఖరాబ్ అయిపోయి అధికారం కోల్పోయి మధ్య ఎక్కి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని పట్టించుకునే అవసరం లేదు. ఇంకొక వైపు బీజేపీ వాళ్ళని ఏం చేసామంటే ఏం చెప్పారు, 10 ఏళ్ళ నుండి ఏం చేసామంటే ఏం చెప్పారు. అదైందమ్మా, పిల్లలకు వచ్చిన అన్నదమ్ములు విడిపోతారు. విడిపోతే ఏం చేస్తారు, పెద్ద మనుషులు కూర్చుంటారు, మేనమామను ఇంకా అత్తగారు లేకుంటే పెద్ద మనుషులు కూర్చోబెట్టి కులం కూర్చోబెట్టి డివైడ్ చేసుకుంటే ఏంటంటే ఈ 2 రూములు నీకు, ఈ 2 రూములు నీకు, ఆ పొలం కట కింద నీకు, కట మీద నీకు 3 ఎకరాలని పంచుకుంటారా లేదా? ఇవాళ అలాంటిది మనకు రీఆర్గనైజేషన్ బిల్లు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు రీఆర్గనైజేషన్ బిల్లు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం. దాన్ని 11 ఏళ్ళు అయింది. ఇవాళ మోడీ గారే ప్రభుత్వంలో ఉన్నారు. 11 ఏళ్ళైనా అమలు కదా చట్టం. పార్లమెంట్లో పాస్ అయింది, లోక్సభలో రాజ్యసభలో పాస్ అయినటువంటి బిల్లు ఇవాళ 11 ఏళ్ళ తర్వాత కూడా అమలు చేయదు. ఇక అది బీజేపీ వాళ్ళు. ఇక మోడీ గారు అంటారు హైదరాబాద్ పుల్లు కనబడ్డాయి అంటే ఏడా కనబడ్డాయి, హైదరాబాద్ ఏనుగులు ఉంటాయి అంటే ఇట్లా భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ లాగా తయారైపోయింది. ఇక వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మనకు వచ్చే ఫండ్స్ అని ఆపుతూ ఉన్నారు. ఇవాళ మొత్తం వాళ్ళు గుజరాత్కు గులాంగిరి చేస్తూ ఉన్నారు. అందరూ గుర్తుపెట్టు వాళ్ళ ట్రాప్లో పడకుండా మోడీ, అమిత్ షా, అదాని, అంబానీ ఇవాళ భారతదేశాన్ని వదిలిపోయి 18 లక్షల కోట్లు మన బ్యాంకు. మరి ఇలా దేశానికి ప్రాణం అర్పించలేదు మోడీ. ఏం చేసిండు? ఇలా దేశం కూడా ప్రాణం ఇచ్చిండా ఇందిరాగాంధీ లాగా, లేకుంటే రాజీవ్ గాంధీ లాగా, లేకుంటే మోడీ ఏమన్నా స్వాతంత్రం కొరకు ఏమన్నా జైలు పోయిందా, నెహ్రూ లాగా, మహాత్మా గాంధీ లాగా? ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇస్తున్నాము, కరెంటు మనమే ఇచ్చినాం. మీకు అందరూ కూడా గుర్తు చేయదలుచుకున్నాను. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ఉచితంగా కరెంటు రైతులకు ఇచ్చినాం. అప్పటి నుండి ఇప్పటి వరకు మన రైతులకు ఉచితంగా ఇస్తున్నాము. ఇవాళ మనకు ఇంత పంట పండుతుందంటే మరి కారణం ఏంటంటే కరెంట్ ఇవ్వడమే. ఇవాళ భూగర్భ జలాలు అన్నట్టుగా అక్కడక్కడ కొంచెం నష్టం జరిగింది వాస్తవమే. కానీ దానికి కారణం ఎవరు? ఇవాళ ప్రాజెక్టులు కట్టుండే ఇదంతా కాకపోతుండే కదా. సరే ఇప్పుడు మనం మెంటల్ కెనాల్ ఉంది, కానీ ఇప్పుడు చాలా జాగాలో మనకు ప్రాణాయిత 21 ప్యాకేజ్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు 80% కాంగ్రెస్ పార్టీ ఆయన. వీళ్ళు రీడిజైనింగ్ పేరు మీద పైపోతారు, నీళ్ళు అందిస్తామని చెప్పి మరి 10 ఏళ్ళు మొత్తం డబ్బులన్నీ తినేసి కానీ ఒక ఎకరం కుంట నీళ్ళు. మన దగ్గర కూడా ఒక సర్చ్ పూల్ ఉంది. ఇప్పుడు దాన్ని మొన్ననే మనం మాట్లాడాము, మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము. మన ఇరిగేషన్ మంత్రితో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టాం. మీరు అందరూ చూసి పేపర్లో టీవీలో చూసి దాంట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఒక 400 నుండి 500 కోట్లు అయితే మన ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది. మనకు 2 లక్షల ఎకరాలకు మన ప్రాంతానికి నీళ్ళు వస్తాయి. మన నియోజకవర్గమే 6 మండలాలకు నీళ్ళు కావాలని చెప్పి నేను కొట్లాడి అందరు ఈఎన్సీలను సెక్రటరీ మూసబెట్టి మన ఇన్ఛార్జ్ మంత్రి మూసబెట్టి మేము వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 2 సంవత్సరాలలో మన మెంట్రస్పల్లి సర్కిల్ స్టార్ట్ అవుతుంది. మనం వేలుపూర్ దగ్గర నీళ్ళు తీసుకోవచ్చు, ఇక్కడ నుండి గడుపుల దగ్గర నీళ్ళు తీసుకోవచ్చు. మన ఇంకా పొలాలు ఎండిపోవు. ఇవాళ ఎక్కడైనా పొలాలు ఎండిపోయినాయంటే కరెంట్ లేక కాదు, భూగర్భ జలాలు లేక. మరి ప్రాజెక్టు కడితే నీళ్ళు ఉండేవి కదా చెరువులలో, కానీ మరి భూగర్భ జలాలు పెరిగేవి. కాబట్టి ప్రాజెక్టు కట్టకపోవడం వల్ల మరి పొలాలు ఎండిపోయినా అక్కడక్కడ కొంచెం. మరి దానికి కూడా మరి వీళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పొలాలు ఎండిపోయిందంటే మరి పొలాలు ఎండిపోవడం కారణం విస్తీర్ణం పెరగడం, పొలాలు ఎండిపోవడం కారణం వీళ్ళు ప్రాజెక్టు కంప్లీట్ చేయకపోయాడు.
మాకు ధర వస్తున్నది, సన్నమడ్లకు 500 రూపాయలు ఇస్తున్నాం. మీరు ఇమాజిన్ చేయండి, మన రైతులు 30 క్వింటాలు పండిస్తారు. ఒక ఎకరానికి 30 క్వింటాలకు 500 చొప్పున ఎంత అవుతుంది? 15,000 రూపాయలు ఎకరానికి సంవత్సరానికి